తెలంగాణ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మన యూరియా కొరత అనేది ఏర్పడింది. సో దీనికి గల కారణం అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా లేదా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? అసలు ఈ కొరత ఏర్పడడానికి రీజన్ ఏంటంటారు? తెలంగాణలో దాదాపు 9,80,000 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 10,70,000 టన్నులు యూరియా కావాల్సి ఉంటుంది ఈ పంట ప్రస్తుతం. ఈ విషయంలో తెలంగాణ దాదాపు 5,80,000 టన్నులు మాత్రం సప్లై అయింది, షార్టేజ్ వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్లో 6,70,000 టన్నులు, అంటే దాదాపు 4,00,000 టన్నులు యూరియా షార్టేజ్ కడతారు. అంటే ఎస్పెషల్లీ ఆగస్టులో మాత్రం 67,000 70,000 టన్నులు షార్టేజ్ వచ్చింది. దానికి ఇప్పుడు కోస్తాల ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పంట మార్పిడి ఎక్కువ అవడం వల్ల, అంటే బాగా వర్షాలు వీటి వల్ల జరగటం, తెలంగాణలో కూడా కొంతవరకు అంటే కొంత కారణం ఇప్పుడు పత్తి కానీ లేదా ప్యాడీ కానీ దీని వైపు కొంత పెరగటం వల్ల కొంత ఇబ్బంది జరిగినా సరే, మెయిన్ రామగుండం ఫెర్టిలైజర్ అప్పుడు అంటే రామగుండం ఫ్యాక్టరీ ఉంది, యూరియా ఫ్యాక్టరీ, అది గత 80 రోజుల నుంచి ఆగిపోయింది. అంటే దాంట్లో సమ్ టెక్నికల్ అంటే బాయిలర్ పనిచేయటం లేదా చిన్న టెక్నికల్ పని చేయకపోవటం వల్ల దాదాపు 3 నెలల దగ్గర వస్తుంది ఆగిపోతే, దాని రివైవల్ మీద పట్టించుకోలేదు. అది దాంట్లో ఉత్పత్తి అయ్యే దాంట్లో 60,000 టన్నులు 70,000 80,000 టన్నులు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోటాకు వస్తుంది. ఇప్పుడు ఇఫ్కో నుంచి నంగాల నుంచి ఆ 2 ఫ్యాక్టరీ నుంచి ఏపీకి తెలంగాణకి మళ్ళిస్తామని అంటున్నారు. ఇవాళ ఈ ఆగస్టు నెల చాలా క్రిటికల్ మంత్ అండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 8,000 టన్నులు రావాల్సి ఉంటే ఉదారమైన హృదయంతో 10,800 టన్నులు ఆంధ్రప్రదేశ్కి, 9,000 చిల్లర టన్నులు తెలంగాణకి కేటాయించుతామని నిన్న ప్రకటించింది. చాలా సరిపోదండి అది. ఇవాళ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది వ్యాపారస్తులు నానో యూరియా అని అంటారు కదా, అది రీప్యాక్ చేసి చెల్లటం, లేదంటే 350 రూపాయలు ఎక్కువ బ్లాకులో అమ్మటం, ఇవన్నీ చేస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్బీకే దగ్గర మిగతా చోట్ల రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎందుకంటే పంట దిగుబడి మీద యూరియా లేకపోతే యూరియాలో లోపం వస్తే పంట దిగుబడి చాలా దెబ్బతింటుంది. దాదాపు 20% తగ్గిపోతుంది అనేది. ఆ వచ్చే మిగిలేదే వాళ్ళకి రైతులకి 10% వచ్చే పంట అదే లాభం అనుకుంటారు, అంటే మిగులుతుంది అనుకుంటారు. అందుకని చాలా క్రిటికల్ అండి ఇది. ఇవాళ ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం దీని మీద, అంటే బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆగిపోయింది, ఇంకోటి యుద్ధం వల్ల ఆగిపోయింది. యుద్ధం ఏదో చెప్తున్నారంట ఉపమానంగా అని చెప్తున్నారు, అంటే వాళ్ళు బాధపడతారు. దయచేసి ఈ ప్రాంత ప్రజానీకం పట్ల, రైతుల పట్ల సానుభూతితో ఉండాలి తప్ప ఇంకో విధంగా ఉండకూడదు. రైతుల గురించి చాలా దుర్మార్గంగా కూడా ఇంతకుముందు మాట్లాడారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు. వ్యాపారస్తులతోనే లేదా గుజరాతీ మార్వాడీలతోనే జీవితం అంతా అనుకుని వాళ్ళు ఏదైతే మాట్లాడారో వారి తరఫున దాంట్లో 10వ వంతు కూడా ఇవాళ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉండాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు, వాళ్ళని అభినందం. బాధాకరం. తక్షణమే ఈ నెలాఖరు లోపే, అంటే ఆగస్టు లోపే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10,800 లేకపోతే ఇది సరిపోదండి, 9,000 టన్నులు సరిపోదు, ఇంకొక 25,000 టన్నులు ఈచ్ స్టేట్కి తక్షణమే కేటాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4-5 డేస్లో అది వచ్చేటట్టు కూడా, ఆఖరి సరఫరా జరిగేటట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్గా ఐ రెస్పెక్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా, అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, దే ట్రైయింగ్ ద లెవెల్ బెస్ట్. నేను ఎవరైతే ఒకళ్ళ మీద ఆరోపణలు వేరే విషయం, కానీ దయచేసి దాని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళు చేసే నాటకాలు ఏమంటే ఆపేసి నిజాయితీగా సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం.